కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కథ ముల్కనూరు ప్రజాగ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2020లో బహుమతినార్జించిన బత్తుల వెంకటరమణమూర్తి గారి కథ ఆకుపచ్చ తివాచి. రమణమూర్తి గారి పరిచయం కథ చివరిలో చేస్తాను ఎప్పటిలాగా. వారి కథలోకి వెళితే, మిట్ట మధ్యాహ్నం, ఎండ మండిపోతున్న వేళ. రోడ్డుకు వెళ్ళి పెరుగు తీసుకురండి అంటూ మా ఆవిడ ఆర్డర్. విసుక్కుంటూనే బయలుదేరాను. నడిచి వెళ్తున్న నన్ను హఠాత్తుగా ఎవరో ఆపినట్టు అనిపించింది. బక్కచిక్కి, సత్తువ తగ్గి, నీరసంగా నడిచి వస్తున్న వ్యక్తిని చూడగానే ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగిపోయాను. ధర్మయ్యలా ఉందే. అవును, వాడే. ఇక్కడే ఉంటున్నాడా? కాసింత ఆశ్చర్యం. దగ్గరకు రాగానే భుజం పట్టి ఆపాను. తల వంచుకుని వెళ్ళిపోతున్నాడేమో ఉలిక్కి పడ్డాడు. నా వంక తేరిపారా చూశాడు. కాసేపటికి గుర్తుకు వచ్చినట్టు, ఒరే సుబ్బూ అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ధర్మయ్య నేను సమకాలికులం. ఊరి బడిలో కలిసి చదువుకున్నాం. కాలం కలిసి వచ్చింది. నేను సర్కారు ఉద్యోగిని అయ్యాను. ధర్మయ్యకు చదువు అబ్బలేదు. మట్టి మనిషిగా ఊర్లోనే మిగిలిపోయాడు. ఎప్పుడు ఊరెళ్ళినా తప్పక కలిసేవాడిని. 5-6 ఏండ్ల క్రితం నుంచి సాధ్యం కాలేదు. పనులు వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఎక్కడికంటే ఎవరూ చెప్పలేకపోయారు. నేను నా పనుల్లో పడి మర్చిపోయాను. మళ్ళీ ఇన్నాళ్లకు కనిపించాడు. వాడి దీనావస్థ చూసి ఆశ్చర్యపోయాను. ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. గొప్పింటి బిడ్డ కాకపోయినా కడుపు నిండా తిండి, కట్టుకునేందుకు బట్టకు లోటు లేని కుటుంబం. నాకు కండ్ల వెంట నీళ్లు తిరిగాయి. ధర్మయ్య కుటుంబానిది కష్టాన్ని నమ్ముకునే మనస్తత్వం. అతని తండ్రి మా పొలాన్నే కౌలుకు తీసుకుని పండించేవాడు. నిజాయితీపరుడని నాన్న చెప్పేవారు. రెక్కల కష్టంతోనే కాలక్రమంలో ఓ 2 ఎకరాల భూమిని సొంతంగా కొనుక్కోగలిగాడు. తండ్రి కాలం చేశాక ధర్మయ్య కూడా అతని మార్గాన్నే నమ్ముకున్నాడు. అందుకే ఇప్పుడలా చూడగానే అమితాశ్చర్యానికి లోనయ్యాను. అలా నీడలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా అంటూ ఓ బహుళ అంతస్తుల భవనం పక్కకు తీసుకువెళ్ళాను. నువ్వేంటిరా ఇక్కడ ఇలా అని ప్రశ్నించా. శూన్యంలోకి చూశాడు. నాయనా, వద్దురా, నా మాటిను. భూమిని నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. నేలతల్లి బీడువారితే ఊరికే అరిష్టం. ధర్మయ్య కొడుకును మందలించాడు. సూర్యుడు చిరాగ్గా చూశాడు. ఎంత చెప్పినా నీ చేదస్తం నీదేనా? అమ్మినోళ్ళంతా అమాయకులా? తండ్రిపై గయ్యమన్నాడు. ఒకరితో పోలికెందుకురా? భూమి బంగారు బాతులాంటిది. రోజుకో గుడ్డు కోసం వేచి చూసే ఓపిక ఉండాలి. కడుపు కోసి మొత్తం తీసుకుందామన్న దురాశ వద్దు. అనుభవంతో చెబుతున్నాను, నా మాటిను. ఆ సైతానుగాడి మాయలో పడకు. భూమి బేరం పెట్టకు. ధర్మయ్య కొడుకును ప్రాధేయపడుతున్నాడు. ఏహే, నసపెట్టకో. ధర వచ్చినప్పుడు అమ్మకపోతే ఆ తర్వాత బాధపడాలి. 1,00,000 రూపాయలు కూడా పలకని ఎకరానికి రెట్టింపు ఇస్తానంటున్నాడు. తీసుకోవడానికి నొప్పా? చుట్టూ ఉన్న భూములు అమ్మేస్తున్నారు. మధ్యలో మనమేం వ్యవసాయం చేస్తాం? తండ్రిపై సూర్యుడు చిరాకు పడ్డాడు. ధర్మయ్య మంచంపై నుంచి లేచే ప్రయత్నం చేశాడు. లేవలేకపోయాడు. వారం రోజుల నుంచి జ్వరం. మంచం పట్టాడు. ఈలోగా కొడుకు భూమి బేరం పెట్టాడు. చెప్పినా వినేలా లేడు. ధర్మయ్య విలవిల్లాడిపోతున్నాడు. కొడుక్కు నచ్చజెప్పేందుకు తల్లి లేదు. 5 ఏండ్ల క్రితమే కాలం చేసింది.
మొగుడు ఎదుట మాట్లాడాలంటేనే వాడి పెళ్ళానికి భయం. మూర్ఖుడు, మీద పడిపోతాడని. భగవంతుడా, నాకేది దారి? ధర్మయ్య కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు, ఊరిని నమ్ముకున్న కుటుంబం, ఉన్న భూమి పోతే వాడి భవిష్యత్తు ఏమిటో, వీడికి ఈ పాడు ఆలోచన ఎందుకు వచ్చిందో, ఎవరు ఉసిగొలిపారో ధర్మయ్యకు బెంగ పట్టుకుంది. తండ్రి వేదనను పట్టించుకునే స్థితిలో లేడు సూరి. అతని కండ్ల ముందు లక్షల నోట్ల కట్టలు మెదులుతున్నాయి. అగ్రిమెంట్పై తండ్రి వేలిముద్ర బలవంతంగా వేయించి వెళ్ళిపోయాడు. ధర్మయ్య కొడుకు వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. సుబ్రహ్మణ్యం కలిసిన సందర్భంగా జరిగిన సంగతి గుర్తు చేసుకుని ఏడ్చేశాడు ధర్మయ్య. ఎక్కడి నుంచి వచ్చాడో ఓ సైతాను 2 రెట్ల ధర ఆశ చూపాడు. నోట్ల కట్టలు చూసి ఒక్కొక్కరే వాడి మాయలో పడ్డారు. 2 పంటలు పండే భూమి వాడి చేతుల్లో పెట్టారు. 2 ఏండ్లలో 100 ఎకరాలు ప్లాట్లుగా మారిపోయింది. ఊరి కుర్రాళ్లకు కమిషన్ ఎరవేశాడు. వాడిచ్చే చిల్లర డబ్బులకు ఆశపడ్డారు. కొన్నాళ్ళు అందరికీ అదే వ్యాపకం. ఎక్కడెక్కడి వారో వచ్చారు. వేలం వెర్రిగా ప్లాట్లు కొన్నారు. పచ్చని నేల శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడు అక్కడ రాళ్ల హద్దులు, వాటి మధ్య పిచ్చి మొక్కలు తప్ప మరేమీ లేవు. ధర్మయ్య తలదించుకునే మాట్లాడుతున్నాడు. పంట భూమితో పాటు ఉపాధి పోయింది. సాగు కాలంలో మన ఊరి కూలీలు మరోవైపు చూడాల్సి వచ్చేది కాదు. లేఅవుట్లు అయ్యాక అందరికీ పని లేదు. ఆశ చావక కొందరు పక్క ఊర్లకు వెళ్ళారు. అక్కడ అదే పరిస్థితి. 10 మందికి పని ఉంటే 100 మంది పోటీ. కష్టానికి ఫలితం లేదు. కడుపు నిండా తిండి లేదు. డబ్బు చూశాక సూర్యుడు జల్సాలకు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం మత్తులో ఉన్నవాడిని ఓ రోజు ప్రమాదం రూపంలో దేవుడు తీసుకుపోయాడు. కోడలు, మనవడి బాధ్యత కూడా నాపైనే పడింది. ఊరిలో బతుకు తెరువు పోయింది. ఇదిగో ఇలా పట్నంలో బతుకు ఈడుస్తున్నాం. ఇక్కడ అంతంతే జీవితం. కాకపోతే ఏదో ఒక పని దొరుకుతుందన్న ఆశ. ఆ ఆశే నడిపిస్తున్నది. నీళ్లు నిండిన కండ్లతో, ఆవేదన నిండిన స్వరంతో ధర్మయ్య చెబుతున్నది వింటున్న సుబ్రహ్మణ్యం అంతులేని ఆవేదనకు లోనయ్యాడు. అతనికి నోట మాట రాలేదు. ఏడాదికో 2 ఏండ్లకో ఓసారి సొంతూరు వెళ్ళి వస్తుంటాడు. ప్లాట్లుగా మారిన భూముల్ని చూసేవాడు. తనలాగే అవసరాలకు అమ్ముకున్నారనుకున్నాడు. వెనుక ఇంతటి విషాదం దాగుందని అనుకోలేదు. ఏదో మిల్లులో కూలీకి పనిచేస్తున్నానన్నాడు ధర్మయ్య. వెంటనే జేబులోంచి ఓ 1000 తీసి అతని చేతిలో పెట్టాను. ఏదైనా అవసరమైతే తనతో మాట్లాడాలని ఓ కాగితంపై నా ఫోన్ నంబర్ రాసిచ్చాను. డబ్బు వద్దన్నాడు. ఒత్తిడి చేస్తే తీసుకున్నాడు. ఆ సందర్భంగా ఓ మాట అన్నాడు. ఇలా ఎంతమందికి ఇవ్వగలవు సుబ్బు? ఎన్నాళ్ళు ఇవ్వగలవు? మన ఊరి వాళ్లే ఇక్కడ ఓ 100 మంది ఉంటారు. అందరినీ పోషించగలవా? ధర్మయ్య ప్రశ్నకు అవాక్కయ్యాను. ఎవరో చెంప చల్లుమనిపించినట్టయింది. అక్కడికి వారం తర్వాత 2 రోజులు సెలవు పెట్టి సొంతూరుకు వెళ్ళాను. నిజమే, ఊరి చుట్టూ శ్మశానంలా ఉంది. పొలిమేరల్లోనే విషాదం స్వాగతం పలికినట్టయింది. అప్పటికే ఆ విషాదాన్ని ఎన్నోసార్లు చూసిన నా కండ్లు దాన్ని పసిగట్టలేకపోయాయి. ఊరిలో పెద్దగా వ్యాపకాలు లేవు. ఇలా వచ్చి చెల్లెని చూసి అలా వెళ్ళిపోయేవాడిని. అందుకనేమో ధర్మయ్యను కలిశాకే నేను ఈ లోకంలోకి వచ్చాననిపించింది. ఎక్కడో మెరక పొలాల్లో కనిపించే ఇటుక బట్టీలు సుబ్బయ్య పల్లం భూమిలో దర్శనమిస్తున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన మేస్త్రి ఊరి వాళ్లను పెట్టుకుని ఇటుక బట్టి నడుపుతున్నాడట. పని లేక, వలస పోలేక ఊర్లోనే కాళ్ళీడుస్తున్న కొందరికి ఇప్పుడదే జీవనాధారమయ్యింది. ఇచ్చేది అరకొర కూలీనే. శ్రమను దోచుకుంటున్నా అదే మహాద్భాగ్యం అన్నట్టుంది వారి పరిస్థితి.
కనకయ్య పొలంలోని బోరుబావి మూలకు చేరింది. బోరు కోసం కట్టిన చిన్న గది నేడో రేపో కూలిపోయేలా ఉంది. గదికి ఉన్న చెక్క తలుపు పుచ్చిపోయింది. కింద భాగంలో పెద్ద ఖాళీ ఏర్పడింది. ఆ సందులో నుంచి గదిలోకి కుక్కలు వెళ్ళి వస్తున్నాయి. ఆ పక్క భూమిలోని ఓ 10 ప్లాట్లను కలుపుతూ ఎవరో కాంక్రీట్ స్తంభాలు పాతి ఇనుప కంచె వేసి ఉన్నారు. మధ్యలో అక్కడక్కడా కొబ్బరి మొక్కలు నాటారు. ఆలనా పాలనా లేదేమో, వాటి ఆకులు ఎర్రగా మారి మొక్క చనిపోయేలా కనిపిస్తున్నది. ఊరి చివరి మర్రి చెట్టు వద్ద ఎప్పుడూ కనిపించే సత్యనాయుడు జోడెద్దుల జాడగాని, వీరాస్వామి ఒంగోలు గిత్తలు గాని, నారాయణ దున్నపోతుల ఊసుగాని లేదు. చెట్టు మొదలకు ఓ 50 అడుగుల దూరంలో పొలంలోకి చొచ్చుకుపోయిన ఊడలకు వాటిని కట్టేవారు. మధ్యాహ్నం వేళ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకునే ఊరివాళ్లు వాటిని చూస్తూ ఏదో ఒక వ్యాఖ్య చేయడం, దానిపై చర్చ సాగటం నాకు తెలుసు. వ్యవసాయమే లేదు, వాటిని ఉంచుకుని ఏం పెట్టి పోషించగలమని అమ్మేశారట. ఆరా తీస్తే ఎవరో చెప్పారు. ఖరీఫ్ సీజన్కు 2 నెలల ముందు మొదలు పంట ఇంటికి చేరే వరకు రైతులకు అన్ని విధాలా ఉపయోగపడే నాటుబండ్లు మాత్రం చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నట్లు పడి ఉన్నాయి. వాటిని ఉపయోగించి చాలా రోజులైనట్టుంది. బండ్లపై పేడ, చెత్తా చెదారం పేరుకుపోయి ఉంది. చక్రాలు ఓ 10 అంగుళాల మేర మట్టిలో కుంగి ఉన్నాయి. ఊరి మొదటి వీధిలో ఉండే ధాన్యం మిల్లుకు తాళం వేసి ఉంది. సంక్రాంతికి నెల ముందు ప్రారంభమైతే ఉగాది వరకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ధాన్యం పడుతూ కళకళలాడేదా మిల్లు. అలాంటి మిల్లు ఏదో పార్టీ కార్యాలయంలా మారినట్టుంది. అక్కడ పెట్టి ఉన్న కటౌట్లు, గోడలకు వేసిన రంగులు చూస్తే అర్థమయ్యింది. మిల్లులో ధాన్యం ఆడించే కూలీలు చాలా వరకు వలసపోయారు. ఉన్నవాళ్ళు ఎప్పటి బియ్యం అప్పుడు ఊర్లో సెట్టి షాపులో కొనుక్కుంటున్నారట. మోతుబరులు పట్నంలోని పెద్ద మిల్లులకు ధాన్యం ఇచ్చి బదులుగా బియ్యం తెచ్చుకుంటున్నారట. ఒడ్లు పట్టించడం లేక మిల్లు మూతపడింది. పక్కనే ధాన్యం ఆరబోసేందుకు ఉన్న ఖాళీ స్థలంలోని కాంక్రీట్ గచ్చుపై పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. విషయం తెలిసాక ఊర్లోకి వచ్చిన నాకు 100 విషాదాలు ఒకేసారి స్వాగతం పలికిన అనుభవం కలిగింది. ఊరికి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా వీటన్నిటినీ చూసినవాడినే. కానీ నా కండ్లు, మనసు వాటి వెనుక ఉన్న విషాదాన్ని అప్పట్లో గుర్తించలేకపోయాయి. కనుచూపు మేరలో లేఅవుట్లే. ఒక్కరూ ఇల్లు కట్టలేదు. కొని పడేస్తే భవిష్యత్తులో అధిక ధరకు అమ్ముకోవచ్చన్న ఆశ. ఈ దుస్థితికి అదే కారణం. నా మనసు వికలమయ్యింది. దురాశతో మనిషి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడని అనిపించింది. భారమైన మనసుతో నగరానికి చేరుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఏదో ఒకటి చేయాలి. కూలీల కన్నీరు తుడవాలి. వారు పట్నం వీడి పల్లెబాట పట్టాలి. అది సాధ్యమేనా? అంత సులభం కాదేమో. అయినా ప్రయత్నిస్తే? ఈ ఆలోచన రాగానే ఓ నిర్ణయానికి వచ్చాను. నేను రైల్వేలో 3వ తరగతి ఉద్యోగిని. ఎక్కడెక్కడో పనిచేశాను. రిటైర్మెంట్కి 5 ఏండ్ల ముందు మా ఊరికి 100 కిలోమీటర్ల దూరంలోని నగరానికి బదిలీ అయ్యింది. రిటైర్ అయ్యాక ఆ నగరంలోనే స్థిరపడిపోవాలనుకున్నాను. ఓ ఇల్లు కొనుక్కున్నాను. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. కూతుర్ని ఓ ఇంటిదాన్ని చేశాను. కొడుకు విదేశాల్లో స్థిరపడ్డాడు. ఖర్చు తగ్గిపోయింది. వెనకేసిన డబ్బుతో ఓ 4 స్థలాలు కూడా కొన్నాను. ఉద్యోగ విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయాలనుకున్నాను. ఇప్పుడు నా మనసు ఊరి వైపు అడుగులు వేయమంటున్నది. మరో 3 నెలల్లో రిటైర్ అవుతున్నాను. ఊరిలో వారసత్వంగా వచ్చిన ఇల్లుంది. మరమ్మతులు చేయిస్తే నేను, నా భార్య ఉండేందుకు సరిపోతుంది. నెలకు దాదాపు 30,000 పింఛన్ అందుతుంది. పల్లెటూరులో ఆ మొత్తం చాలా ఎక్కువ. బతకడానికి ఇబ్బంది లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరో 50 లక్షలు వరకు అందుతాయి. ఈ మొత్తంతో ఏదైనా చేయగలిగితే? అలా అనుకోగానే రకరకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. చాలా వాటితో ప్రయోజనం అంతంతే అనిపించింది.
తాత్కాలికమేనని భావించాను. చాలాసేపు ఆలోచించాక ఓ నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే సరైన మార్గమని తోచింది. ఉదయాన్నే సొంతూరులో ఉన్న బావమరిదికి ఫోన్ చేశాను. సుబ్రహ్మణ్యం చెప్పింది విన్నాక గోపాలానికి బుర్ర తిరిగిపోయింది. మా బావకు వయసుతో పాటు చాదస్తం ఎక్కువైనట్టుంది. కొంపదీసి పిచ్చి పట్టలేదు కదా? లేకపోతే ఈ ఆలోచనలేంటి? బుద్ధున్నవాడెవడైనా ఇలా ఆలోచిస్తాడా? రిటైర్ అయ్యాక ఎవడైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు. ఈయనేంటి ఈ వయసులో లేనిపోనివి మెడకు చుట్టుకుంటున్నాడు? చిరాకు పడుతూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. దూరం నుంచి మొగుడిని గమనిస్తున్నది గోపాలం భార్య విశాలాక్షి. గోపాలం తీవ్ర అసహనంతో ఉన్నాడనిపించింది. అసలేమయ్యుంటుంది అని ఆమె ఆలోచనలో పడింది. ఏమయ్యింది? ఉదయాన్నే మా అన్నను ఆడిపోసుకుంటున్నావు? మొగుడి తీరు చూసి వ్యంగ్యంగా అన్నది. గోపాలం ఆమె వైపు చిరాగ్గా చూశాడు. ఎందుకలా టెన్షన్ పడిపోతావు? విషయం చెప్పు, మొగుడి వైపు చూస్తూ అంది విశాలాక్షి. బావ చెప్పిన విషయాన్ని పెళ్ళానికి వివరించాడు గోపాలం. అది విన్నాక విశాలాక్షి కూడా ఆశ్చర్యపోయింది. కాసేపు నోట మాట రాలేదు. పెళ్ళాం బిక్కచచ్చిపోవడంతో గోపాలానికి ధైర్యం వచ్చింది. ఇప్పుడు అర్థమైందా మీ అన్నకు పిచ్చి పట్టినట్టుందని ఎందుకన్నానో అన్నాడు కసిగా. ఇదిగో, వంకర టింకరగా మాట్లాడకు, నోరు పారేసుకోకు. మా అన్న బాగా ఆలోచించి గాని ఏ నిర్ణయానికి రాడు. వాడి నిర్ణయాలను తప్పు పట్టేంత సీను నీకు లేదు. సాయంత్రం మా అన్నతో మాట్లాడుతాను. అప్పటి వరకు నిమ్మళంగా ఉండు, గయ్యమంది విశాలాక్షి. అన్నకు తగ్గ చెల్లెలు అనుకుంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు గోపాలం. సుబ్రహ్మణ్యానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల భూమి ఉండేది. కూతురి పెండ్లి సమయంలో బేరం పెట్టాడు. ఊళ్ళో వాళ్లే కొనుక్కున్నారు. ఆ తర్వాత వాళ్ళు అమ్మేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వారి పరమైంది. పచ్చని పైరుతో కళకళలాడాల్సిన భూమి బీడులా మారింది. ఎప్పుడు ఆ భూమి మీదుగా వెళ్ళినా విశాలాక్షి మనసు గాయపడేది. అన్న వచ్చినప్పుడల్లా ఇదే మాట అనేది. ఏం చేస్తాం, మనకు ప్రాప్తం లేదు అనేవాడు. కొడుకు చేతికొచ్చాక అన్న బాగానే వెనకేశాడంటారు, కానీ ఎప్పుడూ ఊరివైపు చూడలేదు. మరిప్పుడెందుకీ ఆలోచన? విశాలాక్షికి ఏమీ అర్థం కాలేదు. సాయంత్రం అన్నతో మాట్లాడింది. సుబ్రహ్మణ్యం చెప్పిన విషయం వినగానే ఆమె మనసుపై పన్నీరు చిలుకరించినట్టయింది. నిజమే, కొందరి డబ్బు పిచ్చికి పచ్చని నేలతల్లి బీడువారింది. ఊరివాళ్లకే పనుల్లేని దుస్థితి తెచ్చిపెట్టారు. అన్న నిర్ణయం వల్లైనా మంచి జరిగితే అదే చాలు. కానీ జరుగుతుందా? విశాలాక్షిలో ఏదో అనుమానం. అన్న విజయం సాధించాలని మనసులోనే కోరుకుంది. గోపాలం ద్వారా విషయం ఊరంతా పాకింది. తలో రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. 2-3 రోజుల పాటు రాత్రి రచ్చబండ వద్ద ఇదే కాలక్షేపం. వ్యంగ్యాలు, విమర్శలు, ఊహాగానాలు, పెడార్థాలు. సుబ్రహ్మణ్యం అసలు ఉద్దేశాన్ని మాత్రం వారెవరూ గ్రహించలేకపోయారు. బావ చెప్పాక గోపాలం ఊర్లో 4-5 వద్ద విషయం ప్రస్తావించాడు. ఒకరిద్దరు పెదవి విరిచారు. అది సాధ్యం కాని పని అన్నారు. మరో 3 కష్టమే అయినా ప్రయత్నిస్తాం అని చెప్పారు. వారం తర్వాత 3 జట్టుగా వచ్చారు. మొత్తం వ్యవహారం మాకు వదిలేయండి, నెల రోజుల్లో సెటిల్ చేస్తాం అన్నారు. గోపాలం ఆశ్చర్యపోయాడు. పని పూర్తయ్యేసరికి తల ప్రాణం తోకకు వస్తుందనుకున్నాడు. వారి మాటలు వింటే 2 నెలల్లోనే వ్యవహారం తేలిపోయేలా ఉంది. అతనికి చాలా సంతోషం అనిపించింది. బావ దగ్గర మాట దక్కుతుంది, అది చాలు. పెద్ద భారం దిగినట్టు ఫీల్ అయ్యాడు గోపాలం. అక్కడికి వారం రోజుల తర్వాత వీరబాబు నుంచి పిలుపొచ్చింది. విషయం తెలుసుంటుంది, వివరాలు రాబట్టేందుకు పిలుస్తున్నాడు అనుకున్నాడు గోపాలం. వీరబాబు గ్రామ మాజీ సర్పంచ్. 30 ఏండ్ల నుండి సర్పంచ్గిరి ఆ కుటుంబానిదే. రేపు ఎన్నికలైతే మళ్ళీ అతనే ప్రెసిడెంట్. లిటిగెంట్ అన్న పేరుంది.
సుబ్రహ్మణ్యం ప్రయత్నంపై ఊరిలో పెద్ద చర్చే నడిచింది. విషయం తెలిసి వీరబాబు కూడా ఆశ్చర్యపోయాడు. తర్వాత అనుమానం మొదలైంది. అప్పుడు అవసరానికి భూమి అమ్మేశాడు. ఇప్పుడెందుకు పునరాలోచన చేస్తున్నట్టు? వీరబాబు తత్వమే అంత. ఎవరిని ఓ పట్టాన నమ్మడు. ఏ అవకాశాన్ని ఇతరులకు వదులుకునేంత పెద్ద మనసు లేదు. వాడసలే పట్నంలో ఉన్నోడు, 10 మందితో పరిచయాలున్నోడు. ఇప్పుడు ఈ ఆలోచన చేస్తున్నాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది. వాడిని తక్కువగా అంచనా వేయకూడదు. తీసిపారేయడానికి వీలు లేదు. వీరబాబు తనలో తానే తర్కించుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యం రాకను రాజకీయ కోణంలోనూ చూస్తున్నాడు. ఊర్లో తనతో సమానంగా బంధుగణం ఉన్నోడు. కొడుకు విదేశాల్లో స్థిరపడ్డాడు. బాగా సంపాదిస్తున్నాడు. అల్లుడిది మంచి పరపతి ఉన్న ఉద్యోగం. భవిష్యత్తులో ఏ రూపంలోనైనా పోటీ కావచ్చు. అది అతని భయం. అందుకే ఏదోలా మోకాలడ్డే ప్రయత్నాలు మొదలెట్టాడు. పిలిచాక వెళ్ళకపోతే బాగోదని వీరబాబు ఇంటికి వెళ్ళాడు గోపాలం. వసారాలో కూర్చున్న వీరబాబు అతన్ని చూడగానే ఆప్యాయంగా పలుకరించాడు. ముఖంలో నవ్వు పులుముకున్నాడు. విషయం తెలియనట్టు మాట్లాడాడు. చిన్న హెచ్చరిక లాంటి హింటిచ్చాడు. మా బావకు మన ఊరంటే ప్రాణం వీరబాబు. ఇక్కడైతే అంతా మన వాళ్ళుంటారని ఎప్పుడూ అనేవాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు సాధ్యం కాలేదు. రిటైర్ అవుతున్నాడు కదా, సొంతూరుకు వచ్చేద్దామనుకుంటున్నాడు. ఏదో వ్యాపకం పెట్టుకోవాలి కదా, అందుకే ఎంతో కొంత భూమిని కొనమన్నాడు. ఆ పని చేసి పెట్టమని మనోళ్లకు పురమాయించాను అంతే, నింపాదిగానే చెప్పాడు గోపాలం. వీరబాబు గుణం గోపాలానికి తెలుసు. తాను చెప్పింది నమ్మడని తెలిసినా ఏదో ఒకటి చెప్పాలని చెప్పాడంతే. బావాబావమరుదులు ఇద్దరూ ఘటికులే. భూమి కొనమని చెప్పాడంటున్నాడు. కానీ తాను అమ్మేసిన భూమే కొనమన్నాడని చెప్పడం లేదు. ఇక్కడే ఏదో మతలబు ఉంది మనసులోనే అనుకున్నాడు వీరబాబు. సరేలే గోపాలం, మనోడు మన ఊరికి వస్తున్నాడంటే నాకు ఆనందం కాదా? నా అవసరం ఏదైనా పడితే మొహమాట పడకు. మనోడికి సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాను? నాటకీయంగా మాట్లాడుతూ ఇక వెళ్ళిరా అన్నట్లు కుర్చీలోంచి లేచాడు. తొత్తు కొడుక్కి ఒళ్ళంతా విరుపులే అని తిట్టుకుంటూ బయలుదేరాడు గోపాలం. సుబ్రహ్మణ్యం కొనాలనుకుంటున్న భూమిలో ప్లాట్లున్న యజమానులతో వారం తర్వాత వీరబాబు ఊర్లో సమావేశం ఏర్పాటు చేశాడు. మీటింగ్ ఉంది, మీ బావను కూడా రమ్మను అంటూ గోపాలానికి కబురు పెట్టాడు. ఏదో పితలాటగానికే పిలుస్తున్నాడని గోపాలం అనుమానించాడు. విషయం సుబ్రహ్మణ్యానికి చెప్పాడు. కంగారు పడకు, నేను చూసుకుంటా అని సుబ్రహ్మణ్యం ధైర్యం చెప్పాడు. అనుకున్న రోజు వీరబాబు చావిడిలో మీటింగ్ మొదలైంది. 50% మంది ప్లాట్ ఓనర్లు వచ్చారు. మిగిలిన వారు కూడా అందరి నిర్ణయమే మా నిర్ణయం అంటూ మధ్యవర్తులకు సమాచారం పంపించారు. అక్కడ ఎవరిలోనూ ఆ డీల్పై వ్యతిరేకత లేదు. ఏదోలా సెటిల్మెంట్ అయిపోవాలని కోరుకుంటున్నారు. ఏదో ఒక రాద్ధాంతం చేయాలని చూస్తున్నది వీరబాబు మాత్రమే. ఎదురుగా ఉన్న కుర్చీలో వీరబాబు కూర్చున్నాడు. కాస్త దూరంగా సుబ్రహ్మణ్యం, గోపాలం కూర్చున్నారు. అప్పటికే 5-6 సార్లు లేచి ప్యాంటు సర్దుకున్నాడు. అటూ ఇటూ తిరిగాడు. కాసేపు తల పంకించాడు. లేనిపోని చిల్లర చేష్టలన్నీ చేస్తున్నాడు. వీరబాబు తీరు చూసి అక్కడి వారు చిరాకు పడుతున్నారు. బావా, ఎందుకు అలా కాలుగాలిన పిల్లా తిరుగుతున్నాడు మన వీరబాబు? ఊరిలో వరసైన వీరేసు పక్కనే ఉన్న ఈరేసుతో అన్నాడు. బుర్రకేది తోచనప్పుడు వాడు అలాగే బిల్డప్ ఇస్తాడురా, మనకేం పోయింది, నలుగురితో నారాయణ అన్నాడు ఈరేసు. ఎంత వేగంగా సెటిల్మెంట్ తేలిపోతే అంత బాగుండు అని కోరుకుంటున్న వారే అక్కడున్న వారంతా. మంచి పార్టీ వచ్చింది, కొన్నదానికి 3 రెట్లు ధర ఇస్తామంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే ఎక్కువ. అటువంటప్పుడు లేనిపోని ఈ పంచాయతీలు ఎందుకు అన్నది వారి ఉద్దేశం. అందుకే వీరబాబు ఈ విషయాన్ని సాగదీయడం వారికి నచ్చడం లేదు. అయినా ఆ విషయం చెప్పలేకపోతున్నారు. ఏం పితలాటకం పెడతాడో అని భయం.
వీరబాబు ఈసారి సుబ్రహ్మణ్యం వైపు తీక్షణంగా చూశాడు. ముఖం చిట్లించాడు. చిరాగ్గా ముఖం పెట్టాడు. సుబ్రహ్మణ్యం అవేమీ పట్టించుకోవటం లేదు. అసలు వీరబాబుని కేర్ చేస్తున్నట్టే కనిపించలేదు. ఏటండి సుబ్రహ్మణ్యం గారు, ఈ పంచాయతీ ఏంటి? ప్రశాంతంగా ఉన్న ఊర్లో ఈ పితలాటకాలేంటి? నోరు విప్పిన వీరబాబు వైపు అదోలా చూశాడు సుబ్రహ్మణ్యం. ఆ చూపునకు అర్థం ఏంటో తెలియక కాస్త జంకాడు వీరబాబు. ఏం చెబుతాడా అని కళ్ళప్పగించి చూస్తున్నాడు. పంచాయతీ ఏం లేదు వీరబాబు, ప్రాధేయపడుతున్నాను. మీ నాన్న నేను సమకాలికులం. ఆ రోజు భూమి అమ్మకానికి పెట్టినప్పుడు మీ నాన్నే పెద్ద మనిషి. ఇప్పుడు మీ నాన్న లేడు. నా భూమి నాకు కావాలి. నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. ఇందులో పితలాటకం ఏముంది? సుబ్రహ్మణ్యం నింపాదిగానే చెప్పాడు. ప్రాధేయపడటం అంటే ఇదే? 10 ఏండ్ల క్రితం మీ అవసరానికి భూమి అమ్ముకున్నారు. ఇప్పుడు అదే భూమి నాకే అమ్మాలంటున్నారు. ఇది పితలాటకం కాదా? ఆ భూమి అమ్మాలో వద్దో చెప్పడానికి మీరెవరు? ఇలా బలవంతం చేయొచ్చా? వీరబాబు కోపం నటిస్తున్నాడు. నేను ఈ ఊరివాడినే వీరబాబు. ఊరిపై మమకారం పోలేదు. రిటైర్ అవుతున్నాను. సొంతూరిపై ధ్యాస కలిగింది. ఎలాగూ వచ్చేస్తున్నాను. నా భూమి నా చేతుల్లో ఉండాలనుకున్నాను. అందుకే ఈ ప్రయత్నం. ఇవ్వడానికి ఎవరికైనా ఇష్టం లేకపోతే చెప్పమను. బలవంతం లేదు. అక్కడి వారి అభిప్రాయం ముందే తెలియడంతో ఓ అస్త్రం ప్రయోగించాడు. కూర్చున్న వారిలో కలకలం మొదలైంది. సుబ్రహ్మణ్యం నవ్వుకున్నాడు. తమలో తాము గొనుక్కుంటున్నారు తప్ప తొత్తుకొడుకులు ఒక్కడు నోరు విప్పరే, మనసులోనే తిట్టుకున్నాడు వీరబాబు. పచ్చని పంట భూమిని నేను అమ్మాను. ఇప్పుడది శ్మశానంలా ఉంది. కొన్నవాళ్లంతా స్థలాలపై పెట్టుబడి పెట్టినవారే. సాగు కోసం కాదు. ఇల్లు కట్టుకున్నవారూ లేరు. వారికి కావలసింది లాభం. ఆ లాభమేదో నేనే ఇస్తానంటున్నాను. ఇప్పుడు ఎంత ధర ఉందో అంతే చెల్లిస్తాను. కొన్నవాళ్లను నేను తప్పు పట్టడం లేదు. ఎందుకు ఇవ్వరని అడగడం లేదు. నా భూమిపై నాకున్న మమకారాన్ని చెప్పాను. అందరూ ఇస్తేనే నా 10 ఎకరాలు నా స్వాధీనం అవుతుంది. మళ్ళీ ఆ భూమిని నేనెలా వినియోగించుకోవాలనుకున్నా వీలవుతుంది. అంతే తప్ప పితలాటకం ఏమీ లేదు. సుబ్రహ్మణ్యం అందరి వైపు చూస్తూ అన్నాడు. దాదాపు గంటపాటు అక్కడ చర్చ సాగింది. వీరబాబు ఎన్ని కొర్రీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నా మద్దతుగా అక్కడికి వచ్చిన వారిలో ఒక్కడూ మాట్లాడలేదు. మనసులోనే అందరినీ తిట్టుకున్నాడు వీరబాబు. తన పాచిక పారేట్టు లేదనిపించింది అతనికి. అయినా ఏదో ఆశ. అంత ఈజీగా వదిలేయకూడదన్న మూర్ఖత్వం. అది ఇదని చెప్పి ఆ రోజుకి పంచాయతీ ముగించేశాడు. ఆ తర్వాత ప్లాట్ల ఓనర్లకు ఫోన్లు చేసి మరోసారి ఎగదోశాడు. వద్దండి వీరబాబు గారు, ఇప్పటికే నష్టపోయాం. ఏదోలా సెటిల్ చేసేద్దురు అని అనడంతో గాలి తీసేసినట్టు అయింది. అమాంతం భూమి ధర పెరుగుతుందని అప్పట్లో వారంతా కొనేశారు. అనుకున్నట్టేమీ పెరగలేదు. బ్యాంకు వడ్డీ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరో కొంటున్నారనగానే ఎగిరి గంతేశారు. వచ్చిందే మహాద్భాగ్యం అన్నట్లు ఉంది వారి పరిస్థితి. వీరబాబు మాటల్ని అందుకే వారు పట్టించుకోవటం లేదు. ప్లాట్ ఓనర్లు వినడం లేదని మధ్యవర్తులను బెదిరించాలని చూశాడు వీరబాబు. వాళ్ళు కేర్ చేయలేదు. దీంతో లీగల్గా ఏదైనా పాయింట్ దొరుకుతుందేమోనని వెతకటం మొదలుపెట్టాడు. అతనికి లేఅవుట్లలోని రోడ్లు గుర్తుకు వచ్చాయి. నిజమే, ప్లాట్లు కొంటాడు. మరి రోడ్లు పంచాయతీవి కదా. ఈ ఆలోచన రాగానే వీరబాబుకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. ఎగిరి గంతేశాడు. అదే విషయాన్ని గోపాలానికి చెప్పాడు. గాడిద కొడుకు, కొర్రీ కోసం చూస్తున్నాడు. అయినా మా బావ భూమి కొనుక్కుంటే వీడికి వచ్చిన బాధేమిటి? కుళ్ళు నాయాల అంటూ మనసులోనే తిట్టుకున్నాడు గోపాలం. విషయం బావ దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పాడు. గోపాలం విషయం చెప్పగానే సుబ్రహ్మణ్యం నేరుగా వీరబాబుకే ఫోన్ చేశాడు. సుబ్బు ఫోన్ అనగానే వీరబాబుకి ఏదో సాధించేసినంత ఆనందం కలిగింది. ఫోన్లో బింకాలకు పోయాడు.
అవును, కరెక్టే కదా, అదెలా అవుద్ది, పంచాయతీ ఒప్పుకోదు కదా అంటూ అడ్డగోలుగా మాట్లాడాడు. చూడు వీరబాబు, అది ప్రైవేట్ లేఅవుట్. వెంచర్ వేసినవాడు రోడ్లకు కేటాయించిన స్థలం విలువ కూడా ప్లాట్ల ఓనర్ల నుంచే వసూలు చేస్తాడు. అందువల్ల రోడ్లు కూడా ప్లాట్ల ఓనర్లవే అవుతాయి. అంటే మొత్తం ప్లాట్లు ఎవరివైతే రోడ్లు కూడా వారికే చెందుతాయి. కావాలంటే తెలిసిన వాళ్లను అడుగు. సుబ్రహ్మణ్యం అటు నుంచి నింపాదిగా చెప్పడంతో వీరబాబు నీరుగారిపోయాడు. తనకు వచ్చిన ఆలోచనతో సుబ్బు కాళ్లబేరానికి దిగి వస్తాడనుకుంటే తనకే ఎదురుదెబ్బ తగిలినట్లు ఫీల్ అయ్యాడు. చాలాసేపు లిటిగేషన్ మాటలు మాట్లాడాడు. సుబ్రహ్మణ్యం ఏమాత్రం దిగిరాలేదు. నువ్వలా వాదిస్తే నేనేం చెబుతాను సుబ్బు, సరేలే, రూలు ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అంటూ ఫోన్ పెట్టేశాడు. వెంటనే తెలిసిన లాయర్కి ఫోన్ చేశాడు. విషయం వివరించాడు. రిజిస్ట్రేషన్ నంబర్లు, సర్వే నంబర్లు చెప్పాడు. 2 రోజుల తర్వాత అతను చెప్పింది విని మరింత నిరుత్సాహపడిపోయాడు. సార్, అది ప్రైవేట్ లేఅవుట్. ఎవరో అనామకంగా రాళ్లు పాతేసి ప్లాట్ల కింద విభజించి అమ్మేశారు. రిజిస్ట్రేషన్లన్నీ సాగుభూమి కింద జరిగి ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో అది ఇంకా సాగుభూమే. ఎటువంటి కొర్రీలు వేసినా ప్రయోజనం ఉండదు. విషయం తెగే వరకు లాగితే జరిగిన మోసం బయటపడుతుంది. ప్లాట్లు కొని సాగుభూమి కింద రిజిస్ట్రేషన్ చేశారని తేలుతుంది. రిజిస్ట్రార్ ఫిర్యాదు చేస్తే కేసు పీకకు చుట్టుకుంటుంది. జరిమానాతో తేలిపోతే పర్వాలేదు. అప్పట్లో సర్పంచ్గా మీ బాధ్యత ఉందని తేలితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ మాటలు వినగానే వీరబాబుకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వాడు అన్నీ చూశాకే పితలాటకం పెట్టాడు. ఎంతైనా పట్నంలో తిరిగిన బుర్ర కదా. వీరబాబు కుతకుతలాడిపోయాడు. ఇక తానేమీ చేయగలిగింది లేదు. రాజీపడి ఎంతో కొంత దక్కించుకోవడమే బెటర్. కాకపోతే అలా కనిపించకూడదు. ఊరిలో లోకువైపోతాను. తానే వ్యవహారం సెటిల్ చేసినట్టుండాలి. ఈ ఆలోచన రాగానే గోపాలానికి ఫోన్ చేసి కూర్చుని మాట్లాడుకుందామని చెప్పాడు. వీరబాబు ఉద్దేశం ఏమిటో సుబ్రహ్మణ్యం, గోపాలానికి తెలుసు. తన పెద్దరికానికి ఎక్కడ ముసలం వస్తుందో అన్న భయం ఒకటి. తన చేతిలో ఏమీ పడకుండా వ్యవహారం ఎలా సెటిల్ అవుద్దన్నది రెండోది. అందుకే నాటకాలాడుతున్నాడని వారికి తెలుసు. మరో 10 రోజుల్లో తన రిటైర్మెంట్. అక్కడికి పక్షం రోజుల్లో చేతికి డబ్బు వస్తుంది. అప్పటిలోగా అన్ని అడ్డంకులు తొలగించుకోవాలి. చిన్న లిటిగేషన్ వచ్చినా వీరబాబు దాన్ని పెద్దది చేస్తాడు. అతని భయం, ఆశ తెలుసు. వాడి భయాలతో మాకు పనిలేదు. ఎంతో కొంత చేతిలో పెడితే రాజీకొస్తాడు. బ్రోకర్లకు ఎలాగూ కమిషన్ ఇస్తున్నాం. వీరబాబును కూడా ఓ బ్రోకర్ అనుకుంటే సరి. ఈ ఆలోచన రాగానే వీరబాబు వద్దకు గోపాలాన్ని పంపించాడు సుబ్రహ్మణ్యం. విషయం విని వీరబాబు మహదానందపడిపోయాడు. పైసామే పరమాత్మ అని అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాడు గోపాలం. మరో 2-3 సిట్టింగ్లకు మొత్తం వ్యవహారం తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 10 ఎకరాలు సుబ్రహ్మణ్యం సొంతమయ్యింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల లేఅవుట్లలోని ప్లాట్ ఓనర్లు కూడా తమ భూమి ఇచ్చేస్తామంటూ ముందుకు వచ్చారు. లెక్కేస్తే దాదాపు 20 ఎకరాలు తేలింది. అంతా ఒక్కచోటుదే. ఇది శుభసూచకమే అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. కానీ పెద్ద మొత్తం డబ్బు కావాలి. రిటైర్మెంట్ వల్ల వచ్చిన డబ్బు అయిపోయింది. అలాంటప్పుడు ఇంత పెద్ద ప్రయత్నం చేస్తే అత్యాశకు పోయినట్టవుద్దేమో. తర్జన భర్జన పడ్డాడు. ఓసారి కొడుకుతో మాట్లాడి చూద్దామని ఫోన్ చేశాడు. విషయం వివరిస్తే అతను వెనుకడుగు వేయొద్దన్నాడు. కావాలనుకుంటే లోన్ తీసుకుంటానన్నాడు. మరికొంత తాను సర్దుతానన్నాడు. సుబ్రహ్మణ్యానికి ధైర్యం వచ్చింది. నగరంలో ఉన్న 4 ప్లాట్లలో 2 ప్లాట్లు అమ్మకానికి పెట్టాడు. ప్లాట్లు అమ్మగా వచ్చిన మొత్తం, కొడుకు సమకూర్చిన దానితో వ్యవహారం సెటిల్ అయిపోయింది. మొత్తం 30 ఎకరాలు సుబ్రహ్మణ్యం సొంతమైంది. శ్మశానంలా మారిన భూమిలో దాదాపు 3వ వంతు చేతికి రావటంతో అతని ఆనందానికి హద్దే లేదు. ఎక్స్కవేటర్లు, ట్రాక్టర్లు పెట్టి మొత్తం భూమిని 5-6 కమతాలుగా మార్పించాడు. 2 బోర్లు వేయించాడు. ఖరీఫ్ సీజన్ కూడా కలిసి రావడంతో నారు పోయించాడు. నారు అందేసరికి భూమిని నాటుకు సిద్ధం చేయించాడు.
బీడు భూమి పంట భూమిగా మారిన దృశ్యం చూడగానే సుబ్రహ్మణ్యం మనసు పులకించిపోయింది. తన కల నెరవేరిందనుకున్నాడు. ఊరి వాళ్లంతా సుబ్రహ్మణ్యాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆ సమయంలో అతనికి ధర్మయ్య గుర్తుకు వచ్చాడు. ఇంతటి బృహత్తర ప్రయత్నానికి తన బుర్రలో చిన్న ఆలోచన వెలిగించిన వ్యక్తి ధర్మయ్య. అతని చేతుల మీదుగా నాట్లు ప్రారంభించాలి అనుకున్నాడు. ధర్మయ్యను ఏకంగా ఊరికి రప్పించాడు. దమ్ముమడిని చూడగానే ధర్మయ్య ముఖం వెలిగిపోయింది. చాలా గొప్ప పని చేశావు సుబ్బు అన్నాడు. అప్పటికే నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు చప్పట్లు కొట్టారు. అంతా బాగుందయ్యా, బీడువారిన మిగిలిన భూముల సంగతి చూడండయ్యా, మా నోటికి ఇంత కూడు దొరుకుతుంది. పొలంలో నిల్చున్న కూలీల్లోని ఓ మహిళ గట్టిగా అరుస్తూ చెప్పింది. సుబ్రహ్మణ్యం అది ఊహించిందే. బీడువారిన భూమిలో తాను 30 ఎకరాలు సాగులోకి తేగలిగాడు. నాలాగే మరికొందరు ప్రయత్నిస్తే? నేను విత్తు వేశాను, అది వృక్షం అయి తీరుతుంది అని మనసులోనే అనుకున్నాడు. 2 నెలల్లో 30 ఎకరాల్లో పచ్చదనం అల్లుకుంది. తివాచీలా దర్శనమిచ్చి అటు వెళ్తున్న వారికి స్వాగతం పలుకుతున్నది. సుబ్రహ్మణ్యం ఆనందపరవశుడయ్యాడు. నేను ప్రయత్నం చేశాను, ఇది తప్పక మరికొందరికి ప్రేరణ ఇస్తుంది అనుకున్నాడు. తన మనసుకు ఇప్పుడు నిజమైన విశ్రాంతి దొరికింది అని సంతోషించాడు. అదండి బత్తుల వెంకటరమణమూర్తి గారి కథ ఆకుపచ్చ తివాచి. బివి రమణమూర్తి గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి చెందిన రచయిత. ఎంఏ బిఈడి చేశారు. 1995లో పాత్రికేయ రంగంలో డెస్క్ జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. సాహిత్యం మేలుకొలుపు లాంటిది. కథ ఏ ఒక్కరిలోనైనా మార్పునకు కారణమైతే ఆ కథకుడి ప్రయత్నం ఫలించినట్టే అని నమ్ముతారు రచయిత బత్తుల వెంకటరమణమూర్తి. విశాఖపట్నం నగరంలోని మధురవాడ ఈయన స్వస్థలం. డెస్క్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పాటు సేవలందించి అనంతరం ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రచనలపై ఆసక్తితో కథకుడిగా మారారు. 2016లో నవ్యలో ప్రచురితమైన గోమాలక్ష్మి కథతో ఈయన రచనా వ్యాసంగం ఆరంభమైంది. నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజాగ్రంథాలయం నిర్వహించిన కథల పోటీల్లో హ్యాట్రిక్ బహుమతులు అందుకున్నారు. ఇప్పటి వరకు 45 కథలు రాశారు. వీటిలో 27 కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆలోచింపజేసే కథలు రాయాలని, రాసి తక్కువే అయినా గురజాడలా వాసికెక్కే కథ ఒక్కటైనా రాయాలన్నది తన అభిమతం అని రచయిత చెబుతున్నారు. ఈ కథను ఆడియో రూపంగా చేసి మన జపాన్ తెలుగు కథాభిమానులకు అందిద్దామని వారు అనుమతిని కోరినప్పుడు, తెలుగు కథను విశ్వవ్యాపితం చేస్తున్న మీ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కథలపై మమకారం కొద్దిమందిలో ఉన్నా కూర్చుని చదివే ఓపికలేని ఈ తరానికి తెలుగు కథను చేర్చేందుకు ఇటువంటి ఆడియో కథలు మంచి ప్రయత్నం. ఆకుపచ్చ తివాచీ కథను ఆడియో రూపంలో మీరు జపాన్ తెలుగు ప్రజలకు చేర్చే ప్రయత్నాన్ని కొనసాగించాలని నన్ను ప్రోత్సహిస్తూ వారు సమ్మతిని తెలియజేశారు. ఈ బహుమతిని ఆర్జించిన బివి రమణమూర్తి గారికి కథాభారతి శ్రోతల తరపున అభినందనలు తెలియజేసుకుంటూ నా ప్రత్యేక కృతజ్ఞతలు వారికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం. అంతవరకు సెలవు.